పాలకవర్గ సభ్యులు, సభలో ఉన్న పెద్దలకి నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది నాకన్నా చిన్నవారు కూడా ఉన్నారు. వారందరికీ నా శుభాశీస్సులు. ఇది చాలా పవిత్రమైన ప్రాంగణం. నన్ను ఈ సభకి ఆహ్వానించినందుకు ముఖ్యంగా జేవి ప్రభాకర్ గారికి, ఇక్కడ ఈ భవన్ యొక్క పాలకవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సభకి చాలా ఇష్టంగా వచ్చాను. మీ అందరితోటి కొన్ని విషయాలు పంచుకుందామని, ఆ విషయాల మీద మీరందరూ కాస్త ఆలోచన చేస్తారని, ఒక 4 విషయాలు మీ ముందు ఉంచుదామని వచ్చాను. ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. నా విజ్ఞప్తి ఏమిటంటే, కొన్ని విషయాల్ని మనం చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఉద్రేకపడి భక్తిని చాటుకోవడానికో, మన విధేయతని ప్రకటించుకోవడానికో మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం కాదు ఇది. మనం చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీ ముందు ఉంచడానికే నేను వచ్చాను. ఒక హెచ్చరిక. మనం వచ్చే 4-5 మాసాలు, మేబీ 6 నెలల్లో పరిస్థితిని మార్చుకోకపోతే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవడమే. నేను మిమ్మల్ని కంగారు పెట్టడానికి అతిశయోక్తిగా చెప్పడం లేదు. దయచేసి గంభీరంగా దీని గురించి ఆలోచించండి. పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దయచేసి ఆలోచించండి. నేను ఇక్కడికి వచ్చి అసలు ఈ రాజ్యాంగాన్ని ఎవడు ఏం చేయలేడు అని చెప్పడానికి రాలేదు. ఈ రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అని మీకు చెప్పి దీని గురించి గంభీరంగా ఆలోచించండి, కార్యాచరణకి పూనుకోండి అని మిమ్మల్ని ప్రార్థించడానికి నేను ఇక్కడికి వచ్చాను. మామూలుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వంలో ఎవరు ఉండాలో నిర్ణయిస్తారు. మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం. ఇవాళ మన దేశంలో మన ప్రజాస్వామ్యం యొక్క దశ ఎలా ఉందంటే, ప్రజలు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అని నిర్ణయించే దశని దాటి ప్రభుత్వం ఓటర్లుగా ఎవరు ఉండాలి అని నిర్ణయించే దశకు వచ్చారు. దానికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం, SIR. మనకి ఇంకా రాలేదు కాబట్టి మీకు తెలియదేమో. SIR ఏం చేస్తుందంటే, బాగానే ఉన్నాడు, నువ్వు ఉండు ఓటర్, నాకేదో అనుమానంగా ఉంది ఆవిడ మీద, నువ్వు వద్దా ఈయన
మీరు ఉన్నట్టు పర్వాలేదు, అమ్మో నేను కొంచెం ప్రమాదంగా ఉన్నాడు ఆయన వద్దు అని ప్రభుత్వం నిర్ణయిస్తోందండి ఎవరు ఓటర్గా ఉండాలి, ఎవరు ఓటర్గా ఉండకూడదు అని. మన ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, మన దేశానికి ప్రమాదం ఎవరు తీసుకొస్తారు అని నిర్ణయించడానికి పెద్దగా ఏం ఆలోచించట్లేదు, వాళ్ళ బట్టలు బట్టి చెప్పించట్లేడు అన్నాడా. ఒకటి. రెండు, మన సంస్కృతి ఎంత గొప్పదో మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం చెవులు ఊదరగొట్టేస్తారు. ఎంత గొప్పదంటే మన పురాతన గ్రంథాల్లో కూడా రాసిపెట్టారు. ఎంత గొప్పదంటే అసలు మొత్తం ప్రపంచమే ఒక కుటుంబం, వసుధైవ కుటుంబకం అన్నారు. కానీ వసుధైవ కుటుంబకం మణిపూర్ మాత్రం కాదు. మా మతం కానిటువంటి వారు మాత్రం కాదు. మాకు అణిగిమణిగి ఉండేటువంటి వాళ్ళైతే అలా ఉండనటువంటి వాళ్ళు కాదు. వసుధైవ కుటుంబమే. వీళ్ళొద్దు 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 వీళ్ళొద్దు, ఆయనొద్దు 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 అయినా వసుధైవ కుటుంబం అని చెప్తున్నారు. మూడవది, మన దేశ రాజధానిలో ఊరకుక్కలు ఎక్కువైపోయాయి అని ఆ ఊరకుక్కల్ని పట్టి తీసుకెళ్ళిపోదామంటే కొన్ని వందల మంది వేల మంది నిరసన తెలపడానికి బయటకు వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు, ఉద్యమాలు చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద కోర్టులో చెప్పు విసిరితే ఎంతమంది వచ్చారండి? కనీసం తెలిసిన వాళ్ళైనా రోడ్డు మీదకి వచ్చారా? బార్ అసోసియేషన్ రోడ్డు మీదకి వచ్చాయి. పదవీ విరమణ చేసినటువంటి జడ్జీలు మా జడ్జి మీద చెప్పి చూస్తాడా అని ఎవరైనా వచ్చాడండి? ప్రమాదంలో ఉన్నామా లేదా? చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాము. ప్రమాదం పొంచి లేదు, ప్రమాదంలో ఉన్నాం. భారత రాజ్యాంగం చాలా విశిష్టమైన రాజ్యాంగం. ఇది నేను భారతీయుడిని కాబట్టి మా దేశ రాజ్యాంగం గొప్పదని చెప్పట్లేదు. అంబేద్కర్ భవన్లో మాట్లాడుతున్నాను కాబట్టి అంబేద్కర్ గొప్పవాడని చెప్పట్లేదు. నేను ఈ మాట అనడానికి కారణం ఏంటో మీ ముందు ఉంచుతాను, ఆలోచించండి. భారత రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు అని కొంతమంది ఈ మధ్య తయారై మాట్లాడుతున్నారండి. బిఎన్ రావు, వెనిగళ్ల నరసింహరావు అని ఆయన రాశాడు. అసలు రాజ్యాంగం కర్త ఆయన. ఏదో నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కాస్త సాటిస్ఫై చేసి మీ ఓటు మా ఓటు తీసుకోవడానికి అంబేద్కర్ అనే విగ్రహాలు పెట్టి దండలేసి చేస్తున్నారు అని కొంతమంది బయలుదేరారు. దీని గురించి కొంచెం మనం శ్రద్ధగా ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. అంబేద్కర్
రాజ్యాంగాన్ని నేనే రాశాను అని చెప్పలేదు. అంబేద్కర్ ఏం చెప్పారంటే ఆయన ముగింపు ఉపన్యాసంలో, ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి సభ, ఉద్దండన ఉన్నటువంటి సభ, రాజ్యాంగ సభ, మేధావులు ఉన్నటువంటి సభ, వీరందరూ రాజ్యాంగకర్తలు. డ్రాఫ్టింగ్ కమిటీలో చాలా ఉద్దండులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బిఎన్ రావు, పలానా పేరు వారి కృషి, ఎనలేని కృషి, నేను కూడా ఎంత అంతో చేశాను అని అర్థంగా మాట్లాడారు. అంచేత ఏదో భక్తిభావంతో రాజ్యాంగం అంతా కూర్చుని అంబేద్కర్ గారు మూల కూర్చొని రాసేసారండి అని అనొద్దు. దట్స్ నాట్ రైట్. ఆయన కూడా చెప్పలేదు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ సంథింగ్. గొప్పవాడు ఎప్పుడూ కూడా నేనే చేశాను చెప్పడండి. గొప్పవాడు ఏం చెప్తాడంటే, నేను ఉన్నాను కానీ వీళ్ళందరూ కృషి మామూలు కృషి కాదు, ఇదంతా నాకే ఇవ్వకండి, వారు కూడా గొప్పవారు, వారు కూడా చేశారు అని చెప్పాడు. కాబట్టి అంబేద్కర్ గొప్పవాడు. మనం చాలామందిని చూస్తున్నాం, నేనే కట్టాను, నేనే తెచ్చాను, ఇది నేనే చేశాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి. అంబేద్కర్ ఇప్పుడు అలా చెప్పలేదండి. దట్ ఈస్ వై అంబేద్కర్ ఇస్ గ్రేట్. మన జాతీయ నాయకత్వం డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉంటే బాగుంటుంది, ఈయన ఉండాలా, ఆయన ఉండాలా, ఆయన ఉండాలా, ఈయన ఉండాలా అని తర్కించుకుంటుంటే తేలకపోతే, నార్మల్గా ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఏదైనా ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు ప్రభాకర్ గారు దే యూస్ టు రన్ టు గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలి, ఇంత సమస్య వచ్చిందంటే, ఈ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్తే, ఏ పిచ్చా మీకు, ఎంత ఆలోచిస్తారేంటి, అంబేద్కర్ ఉన్నాడు కదా అన్నాడు. గాంధీజీకి అంబేద్కర్ గారికి మధ్య చాలా పెద్ద వైరుధ్యాలు ఉన్నాయి. ఆయన పంథా వేరు, ఈయన పంథా వేరు. కానీ దేశం కోసం ఏవైతే బాగుంటుంది, రాజ్యాంగం ఎవరు రచిస్తే బాగుంటుంది, ఎవరు దానికి అధ్యక్షత వహిస్తే బాగుంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు హీ ఈజ్ ద రైట్ మ్యాన్ అని చెప్పారు. అంటే తన శత్రువు లేదు, తనతో ఏకీభవించిన వారు కూడా, రాజకీయ విషయాల మీద తనతో ఏకీభవించినటువంటి వారు కూడా, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారు కూడా సెల్యూట్ చేసేటటువంటి వ్యక్తిత్వం డాక్టర్ అంబేద్కర్. ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. మన తెలుగు నేలకి అంబేద్కర్ రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షుడిగా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అవ్వడానికి చాలా గట్టి సంబంధం ఉంది. రవి, రాజ్యాంగ సభలో అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండాలి అని ప్రతిపాదనని చేసినటువంటి వాడు ప్రొఫెసర్ ఎన్జి రంగా. ఎన్జి రంగా అంబేద్కర్ కాదు, గాంధీజీ అంబేద్కర్తో విభేదించారు, గాంధీజీతో అంబేద్కర్ విభేదించారు. కానీ ఎవరు ఈ రాజ్యాంగాన్ని రచనలో
ఆ కమిటీకి ఎవరు సారథ్యం వహిస్తే బాగుంటుంది అనే దాని మీద ఎవ్వరికీ సందేహం లేదు. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వీఆర్ టాకింగ్ అబౌట్. అందుచేత అంబేద్కర్ గౌరవనీయుడు. మనకి ఇష్టమనో మనం కులవాడనో గౌరవనీయుడు మాత్రమే కాదు. ఇంకొక విషయం కూడా రాజ్యాంగ సభలో మనం అనుకున్నట్టుగా మహామేధావులు రాజ్యాంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి వారు ఉన్నారు. కానీ మరి అంబేద్కర్ ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, ఏంటో చెప్పడం. ఎందుకు గాంధీజీ, రంగా, మరొకళ్ళు ప్రత్యర్థులు కూడా అంబేద్కర్ వైపు ఆవేళ ఎందుకు చూశారు అని అంటే, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో, చరిత్రలో, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి సంబంధం భారతదేశంలో మరి ఎవరికీ లేదు. ఎందుకంటున్నానంటే, మొట్టమొదటిసారిగా రాజ్యాంగం విషయంలో ఒక మెమొరాండాన్ని సమర్పించినటువంటిది ఒక కమిటీ వచ్చిందండి, లార్డ్ సౌత్బరా కమిటీ అంటారు పల్లవి గారు. దాట్ వాజ్ ఇన్ 1919. 1919లో మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్కి ముందు ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ చేస్తే బాగుంటుంది అని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ఆ కమిటీకి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పిటిషన్ని, రిప్రజెంటేషన్ని ఇచ్చినటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే 1919 నుంచి మన రాజ్యాంగం మన చేతికి వచ్చేటప్పటికీ, మనం ఇందాక చేసినటువంటి ప్రతిజ్ఞ మన చేతికి వచ్చేటప్పటికీ 49 కదండి, 1949 కదా. 1919 నుంచి 1949 వరకు 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఈ దేశ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియతోటి విడిపోనటువంటి సంబంధం, విడదీరానటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాట్ ఈజ్ వై బిఆర్ అంబేద్కర్ ఈజ్ స్పెషల్. నాట్ బికాజ్ మన కులం వాడు, మన మతం వాడు, మనకి ఇష్టమైనటువంటి వాడు. నో, నువ్వు ఆయనతోటి కంప్లీట్గా విభేదించిన అతని ప్రజ్ఞని, అతని ప్రతిభని, అతని కౌశలాన్ని కాదనలేనటువంటి వ్యక్తిత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాట్ ఈజ్ వై బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఒక ఆరాధ్యం. దాట్ ఈజ్. బట్ వై ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెషల్? మీరు ఒక 5 నిమిషాల ముందు చేయితే నేను దాన్ని బట్టి ఇస్తున్నాను. అంటే ప్రభాకర్ గారు మొరాలిటీ గురించి చెప్పారు, అడిగాను నన్ను మాట్లాడినప్పుడు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మనం ఇందాక పీటికి చదువుకున్నాం. దాని గురించి చెప్పే ముందు చిన్న క్లుప్తంగా మీకు ఒక చారిత్రక నేపథ్యం చెప్పారు. రాజ్యాలు ఏర్పడ్డాయి, జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి, నేషన్ స్టేట్స్ అంటారు.
1648 ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా నుంచి మొదలయ్యాయి అని చరిత్రకారులు చెప్తారు. 1648. కానీ అసలు ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది అని కాస్త తవ్వి చూస్తే 1492 మొదలైంది. ప్రాతిపదిక ఏమిటి? ప్రాతిపదిక ఏంటంటే రాజ్యంలో ఒకే రకమైనటువంటి వాళ్ళు ఉండాలి, లేకపోతే సమస్యలు వస్తాయి. ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఇలాంటి వాళ్ళు ఉంటే మనకి ఇబ్బందులు ఉండవు అనే ప్రాతిపదిక మీద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఏదో కొద్దో గొప్ప చిన్నో చిన్నకో మైనారిటీలు, అది లాంగ్వేజ్ మైనారిటీ కావచ్చు, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, కల్చరల్ మైనారిటీ కావచ్చు, లింగ్విస్టిక్ మైనారిటీ కావచ్చు, మరొకటి కావచ్చు, చిన్న మైనారిటీలు ఉంటాయి కదండి. ఉంటే ఆ పక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇందులో కూడా పడతారు కదా బార్డర్ గీసినప్పుడు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి మనం ఎంతో ప్రొటెక్షన్ ఇవ్వాలి, సేఫ్ గార్డ్ ఇవ్వాలి అనే దాని మీద మొదలయ్యిందండి. అంటే ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి ప్రాతిపదిక రాజ్యానికి ఏంటంటే మతం కానీ, కులం కానీ, భాష కానీ, సంస్కృతి కానీ, జాతి కానీ, ఇలాంటివి అన్నీ మీరు ఎక్కడ చూడండి. యూరోప్ తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, మరొకటి తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఎక్కడైనా కూడా ఇది. అక్కడ రాజ్యాంగాలు కూడా ఇవే. భారత రాజ్యాంగం ఎందుచేత విశిష్టమైనది అంటే భారత రాజ్యాంగం ఈ దేశ రాజకీయాలలో భాగంగా ఉండాలంటే, ఈ దేశలో సభ్యుడిగా ఉండాలంటే నీ కులంతో కానీ, నీ మతంతో కానీ, నీ భాషతో కానీ, నీ సంస్కృతితో కానీ దేనితోనూ మాకు సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా భారతీయుడే అన్నాడు. దాట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. నువ్వు ఈ మతానికి చెందితేనే మా దేశం, ఈ భాష మాట్లాడితేనే మా దేశం, ఈ సంస్కృతి అయితేనే మా దేశం అని అనలేదండి. ఈ దేశం మన కాన్స్టిట్యూషన్ యొక్క మొరాలిటీ ఇది. అయితే ఈ దేశంలో ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు ఈ దేశంలో ఉన్నాయి కదండి. మన దేశంలో లేని మతం ప్రపంచంలో లేదు, ప్రపంచంలో ఉన్న మతం మన దేశంలో లేకపోలేదు. అవునా? మనం ఏం చేయాలి? మరి వీళ్ళందరినీ గౌరవించుకోవాలి. ఇందాక పెద్దలు శీలం గారు సెక్యులరిజం గురించి మాట్లాడారు. నేను కొంచెం దాన్ని కొంచెం లోతుగా వెళ్తాను. సెక్యులరిజం అంటే ఇవాళ చెప్తున్నాను మనకి మా మతమే గొప్పది, నీ మతం పెద్ద గొప్పది కాదు. మా మతాన్ని కించపరిచి మతమే కాదు అనేది కాదు సెక్యులరిజం అంటారు కదా. కానీ మన రాజ్యాంగం చెప్పింది, అంబేద్కర్ చెప్పింది, రాజ్యాంగ సభ చెప్పింది అది కాదు. మతాలన్నీ ఒకటెలా అవుతాయి అంటారు ఇవాళ. మా మతం గొప్పది, ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంది, సనాతన ధర్మం దాన్ని కొడతానండి. ఇవన్నీ చెప్తున్నాను. ఏ మతం గొప్పది, ఏ మతం తక్కువది అనేటటువంటి ఆ ప్రశ్న జోలికి మన రాజ్యాంగం వెళ్ళలేదు, వెళ్ళకూడదు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఏ మతం గొప్పదో, ఏ మతం చిన్నదో మాకు అవసరం. కానీ
నువ్వు ఏ మతం అవలంబించినా మీరందరూ సమానమే. అన్ని మతాలు సమానం అనడానికి నువ్వు ఏ మతాన్ని అవలంబించినా మీరందరూ సమానం అనడానికి తేడా ఉందా? దాట్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. whatever religion you adopt, you're all equal. We're all equal. రవి, మీ అమ్మ గొప్పది కదా? గొప్పదా? మీ అమ్మ గొప్పది కదా? మీ అమ్మ గొప్పదే కదా? మా అమ్మ గొప్పదేనా? ఇప్పుడు మా అమ్మ గొప్పదైతే, మీ అమ్మ గొప్పదైతే, మీ అమ్మ గొప్పదంటే మా అమ్మ చిన్నదవ్వాలా? కాదు కదా. మా అమ్మ నాకు గొప్ప, మీ అమ్మ నీకు గొప్ప కదా. నా మతం నాకు గొప్ప, నీ మతం నీకు గొప్ప. నీ మతం నీ గొప్పైనా, నా మతం నాకు గొప్పైనా, నువ్వు ఏ మతంలో పుట్టినా, ఏ అమ్మ గర్భంలో పుట్టినా నువ్వు నేను సమానం అనేది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. దాట్ ఈస్ ది మొరాలిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అండి ఈక్వాలిటీ అంటే మాట్లాడుకున్నాం కదా, మనం ప్రతిలో పీటీలో చెప్పుకున్నాం కదా ఈక్వాలిటీ. అంటే రవి నేను ఈక్వల్. రవి డాక్టరు, రవి పాలిటీషియను, రవి ఎంపీ చేసాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ చేస్తున్నాడు. ఇది అకంప్లిష్డ్ పర్సన్. నేను ఆయన ఈక్వల్ కాదు. నాకున్న తెలివితేటలో మరొకటి ఆయన తెలివితేటలు ఆయన తెలివితేటలు ఆయనకి, నా తెలివితేటలు నావి. బట్ వీఆర్, ఆయన తెలివితేటలు ఎలా ఉన్నా, నా తెలివితేటలు ఎలా ఉన్నా, మనుషులుగా మీ ఇద్దరు సమానం. దాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇది ఎక్కడా లేదండి. నేను ఈ మాటలు ఎందుకు పదే మీకు చెప్తానంటే, ఇంత విస్తృతంగా ఎందుకు చెప్తానంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నైతికత, మానవ నైతికత ఏ రాజ్యాంగంలోనూ లేదు. వై? పల్లవి గారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు కదా మీరు. ఎలా మొదలవుతుందండి అది? ఆల్ గాడ్, అందరూ ఈక్వల్. ఈక్వాలిటీ, వీఆర్ ఆల్ ఈక్వల్ అంటారు కదా. ఈక్వల్ అంటారు కదండి. కానీ ఈక్వల్ అన్నటువంటి అది రాసినటువంటి వాళ్ళకి బానిసలు ఉండేవాళ్ళు ఉన్నారు. వాషింగ్టన్కి బానిసలు ఉన్నారు, జెఫర్సన్కి బానిసలు ఉన్నారు, 600 మంది 700 మంది బానిసలు ఉన్నారు అనమాట. మరి ఎలా రాశారు? ఎలాగా? హిపోక్రసీ. అక్కడ హిపోక్రసీ ఉంది, ఇక్కడ హిపోక్రసీ. దాట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. All men are created equal. If all men are created equal, why are you treating somebody as a slave? మీరు బానిస ఎలా అవుతారు? ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ లేదు. కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఉంది. దెన్ there is something called technical rationality and value rationality. కొంచెం జాగ్రత్తగా వినండి. కొంతమంది ఏం చెప్తారంటే, అందరికీ ఈక్వాలిటీ అనుకోండి, అందరినీ ఈక్వల్ అనుకోండి, అంటే ఈ దేశ సంపద అంతా సమానంగా పంచిపెట్టేసాం. పంచిపెట్టేస్తే పురోగతి సాధ్యం కాదు. చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి సమాజాలు పురోగమనం చెందలేదు. కొంత ఇన్ఈక్వాలిటీ, అసమానత ఉంటేనే కాస్త ప్రతిభ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రతిభ లేని వాళ్ళకి తక్కువ ఉంటాయి. ప్రతిభ ఉన్నవాడిని ప్రతిభ లేని వాడిని ఒకే ఘాట్లో కట్టేస్తే ప్రతిభ ఉన్నవాడు లేకపోతే కాస్త పెట్టుబడి పెట్టి చాకచక్యంతో ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళు నిరుత్సాహపడిపోతారు అని అంటారు. దాట్ ఈజ్ టెక్నికల్ రేషనాలిటీ. అంటే
మీరు బాగా డబ్బున్న వాళ్ళకి ఇంకా 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 రాయితీలు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా డబ్బులు సంపాదిస్తే రేపు ఎల్లుండో మీకు కూడా ఉద్యోగం ఇస్తాడు కదా. ఇప్పుడు రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు, ఎల్లుండి కాకపోతే అవతల అనిపిస్తాడు. నెమ్మదిగా ట్రికెట్ డౌన్ అవుతుంది. వాడు సృష్టించే సంపద నెమ్మదిగా మీకు కూడా రేపో మాపో వస్తుంది. మా ఊళ్ళో నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మా ఊళ్ళో అర్థం చేసుకునేటటువంటి విషయం ఏంటంటే, ఇందులో నుంచి నువ్వు దగ్గరికి వెళ్ళి చేత ముట్లు వేసి తీస్తారు కదండి, తీసి మా ప్రభాకర్ లాంటి వాళ్ళు వస్తుంటే మేము పోస్తాం కదా, పోస్తుంటే ఆయన 2 చేతుల్లో తాగుతుంటాడు. తాగుతుంటే కొంచెం నీళ్లు ఇక్కడి నుంచి ఇలా కారుతూ ఉంటాయి. అది నేను పట్టుకుని తాగాను అనుకుంటున్నాను, దాన్ని మోచేతి నీళ్లు తాగడం అంటారు. అవునా? అంటే బాగా డబ్బున్న వాళ్ళకి నువ్వు ఇంకా పెట్టు, నీకు ఇంత రాయితీలు ఇస్తావు, నీకు పన్ను రాయితీ ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు, ఇలాంటి అవకాశాలు ఇస్తావు అంటే ఆయన బాగా ఉంటారంటే ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే సంవత్సరానికి కాకపోతే 2 ఏళ్ళకి కాకపోతే 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి మనకు కూడా ఎంతో వస్తుంది. అది మా ఊళ్ళో అయితే మోచేతి నీళ్ళు అంటాడు. మరి మీరు మీ ఊళ్ళో అంటారు కదా. అది దానికి మన రాజ్యాంగంలో చోటు లేదు. దాట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ప్రభాకర్ గారు. నో మోచేతి నీళ్ళు. సమానత అంటే రవి నేను ఒకటి కాదు, రవికి నాకు సమాన అవకాశాలు. ఆయన ఉపయోగించిన డాక్టర్ అయ్యాడు, నేను ఉపయోగించిన ఎకనామిక్స్ అంతే. బట్ ఆయన ఒక మానవుడిగా, నేను ఒక మానవుడిగా, ఆయన ఏ తల్లి గర్భంలో పడినా నేను ఏ తల్లి గర్భంలో పడినా మేమిద్దరం సమానం. దాట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. Indian constitutional morality, as I said, is a value-based morality. Value rationality. ఇందాక మనం టెక్నికల్ రేషనాలిటీ గురించి మాట్లాడాం. బాగా సంపద వాళ్ళు ఉద్యోగాలు కల్పించేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అత్యంత వాళ్ళకి ఇస్తూనే ఉంటారు, సరే. But what about inequality? What about injustice? What about discrimination? What about oppression? What about suppression? దాని పరిగణలోకి తీసుకుంటూ there comes value rationality. నా విలువలతో కూడినటువంటి rationality, not technical rationality. సో ఈక్వాలిటీ కావాలా అడుగుతారు. ఈక్వాలిటీ కావాలా, ప్రగతి కావాలా అంటే ఈక్వాలిటీ ఉంటే ప్రగతి ఉండదు, ప్రగతి ఉంటే ఈక్వాలిటీ ఉంటుందా? దాట్ ఈజ్ నాట్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏమవుతుందంటే నాకు సమానత్వం కావాలి, ప్రగతి కావాలి. ఐ వాంట్ బోత్. దాట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఒక పెద్ద ఆయన ఆ మధ్య ఒక పుస్తకం రాశారు. ఆయన బాగా పరిశోధన చేసి లెక్కలు కట్టారు. ఏ లెక్కలు కట్టారంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 ఏళ్ళ వరకు పరిపాలించారు. ఇక్కడ చాలా పొలగొట్టేశారు, అణిచివేశారు, సంపదను దోచేశారు, శ్రమను దోచేశారు. అంచేత వాళ్ళు
ఇవాళ నష్టపరిహారం చెల్లించాలి. ఆ నష్టపరిహారం ఇన్నాళ్ళు చేసినటువంటి దాని విలువ ఇంత అని ఒక ఫిగర్ ఇచ్చాడు. అది మీరు ఒప్పుకోవచ్చు, ఇంకా ఎక్కువనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంత తక్కువనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. అంటే బయట వాడు వచ్చి మనల్ని పరిపాలించి మనల్ని దోచుకుంటే వాడు ఇవాళ ఇంత డబ్బు కట్టాలి అని అంటున్నారు అన్నారు. మరి ఇక్కడ వందల వేల సంవత్సరాలు అణిచి దోచేసుకుంటే ఇక్కడ నష్టపరిహారం ఎవరిస్తారండి? ఎవరిస్తారు? అదుద్దా? అది భారత రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ రూల్ కాదు మాత్రమే, మెజారిటీ రూలే. బట్ ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీ రూల్ కాదు, మెజారిటీ రూల్తో పాటు మైనారిటీల యొక్క హక్కుల పరిరక్షణతో కలిపి ఉన్నటువంటి మెజారిటీ రూల్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. బలహీనుడి యొక్క సంరక్షణ, పేదవాడి సంరక్షణ, అనేక సంవత్సరాలుగా అసమానతకి గురైనటువంటి వాళ్ళ యొక్క సంరక్షణ, చిన్న సంఖ్యలో ఉన్నటువంటి వారి సంరక్షణ, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో వీ హ్యావ్ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. ఇది లేకుండా అది, అది లేకుండా ఇది. యూ కెనాట్ హ్యావ్ justice without equality, fraternity and liberty. You cannot have liberty without justice, without fraternity and without liberty. You cannot have liberty without equality, justice and fraternity. ఒక్కటి ఒకటి బాగా గట్టిగా ముడిపడిపోయి ఉన్నటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ. నథింగ్ ఎల్స్. ఇది చేసినటువంటిది, ఇది చొప్పించినటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాట్ ఈస్ వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ స్పెషల్, బిఆర్ అంబేద్కర్ ఇస్ స్పెషల్. ఎందుకు స్పెషల్? ఇంకెవరికి ఆలోచన రాలేదా? వచ్చేవు. కానీ బిఎన్ రావు రాశాడా, మరొకటి రాశాడా, ఈ టైప్ చేశాడా, ఆయన కరెక్ట్ చేశాడా? ప్రశ్న కాదు. ఇటువంటి విషయాలని ప్రస్తావించి ఇటువంటి విషయాల మీద విమర్శ వస్తే ఆ విమర్శను తిప్పికొట్టి ఈ ప్రస్తావనలని, ఈ కాన్సెప్ట్స్ని డిఫెండ్ చేసి ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో నెగ్గేలాగా వాదించి నెగ్గించినటువంటి వాడు బిఆర్. That is the Indian constitutional morality. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే ఇవాళ ఈ విలువలన్నీ కూడా చాలా ప్రమాదంలో పడ్డాయి. ఈ రాజ్యాంగ విలువల మీద దాడి చేయడానికి ఒక సైన్యం 100 సంవత్సరాలుగా కృషి చేస్తుందా? అది చాలా క్రమశిక్షణతో చేస్తుంది. ఒక మీటింగ్ పెడితే 5 వచ్చినా 10 వచ్చినా మీటింగ్ పెట్టారు. నెగ్గినా నెగ్గకపోయినా కొనసాగించారు. 4 మెచ్చుకోకపోయినా కొనసాగించారు. పేషనకపోయినా కొనసాగించారు. అసహించుకున్నా కొనసాగించారు. ఒక రాజకీయంగా దూరంగా పెట్టినా కూడా కొనసాగించాడు. ప్లీజ్ అండర్స్టాండ్. అంటే మనం శత్రువు యొక్క గుణగణాలని, శత్రువు యొక్క శక్తిని కూడా గుర్తించాలి.
అంత పట్టుదలతోటి, అంత అంకిత భావంతోటి 100 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగ విలువల మీద దాడి చేస్తూ 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 వచ్చారు. సో నా ప్రశ్న ఏంటంటే, ప్రభాకర్ గారు, రవీంద్రబాబు గారు, పెద్దలందరికీ నా ప్రశ్న ఏంటంటే, రాజ్యాంగ విలువల మీద మనం ఎంతసేపు మాట్లాడుకున్నటువంటి రాజ్యాంగ నైతికత మీద, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద ఎన్ని సంవత్సరాలుగా ఇంత దాడి జరుగుతూ ఉంటే, ఒక సైన్యం దాడి చేస్తూ ఉంటే, ఈ రాజ్యాంగ విలువలని, ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కాపాడడానికి, డిఫెండ్ చేయడానికి వేర్ ఈజ్ ద ఆర్మీ? ఎక్కడుంది సైన్యం దీన్ని డిఫెండ్ చేయడానికి? రవీంద్రబాబు ఎక్కడుంది? ఉందా? ఉండాల్సిన అవసరం ఉందా? ఈ సభ తర్వాత దాని గురించి ఆలోచిస్తారా? లేకపోతే 4 నినాదాలు చేరిపోతారు ఇంటికి? నినాదాలు విన్నాను నాయన, అందుకే అడుగుతున్నాను నేను. మీరు ఒక సైన్యంగా ఏర్పడి ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి సిద్ధమా? రాజ్యాంగ విలువలు కాపాడటమే కాదు, రాజ్యం కూడా కావాలి మాకు. ముందు రాజ్యాంగ విలువలు కాపాడండి, తీసుకోండి. నేను అడిగేది, ఒక సైన్యంగా తయారవడానికి సిద్ధమేనా, లేకపోతే సభలు పెట్టుకుని నినాదాలు ఇచ్చుకోవడమేనా? ఈ వాగ్దానం తీసుకుని వెళ్ళొచ్చా నేను? లేకపోతే ఊరికి భూమి పెట్టి పంపించేస్తారా? నాకు విశాఖపట్నంలో ఈ రాజ్యాంగ విలువలని, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఒక సైన్యం తయారవుతోంది అనేటువంటి మాట చేతిలో చేసి చెప్పండి. కాపాడుతాం రాజ్యాంగ విలువల్ని, కాపాడుతాం రాజ్యాంగ విలువల్ని, కాపాడుతాం రాజ్యాంగ విలువల్ని, కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని. ఒక్క నిమిషం, అక్కడ పిల్ల ఎత్తట్లేదు, ఏమంటుంది? ఏమో వద్దా? నేను ఎందుకంటానంటే అండి, నాకు నా ఎదుగుండా కూర్చున్నటువంటి పాలన కాదు కావాల్సింది. ఎందుకంటే అయ్యా, మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభాకర్ గారు మన రన్వే వెనకాల ఉందండి, మన ముందు రన్వే చాలా తక్కువ కదా. వాళ్ళకి ముందు రన్వే ఉంది, వాళ్ళు చేయాలి. సో ఒక సైన్యాన్ని ఇక్కడ తయారు చేయండి. సైన్యాన్ని తయారు చేయడం, శాంతియుతంగా ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడటం. మనం కాపాడుకోకపోతే, మొన్న 2024లో 5 కోట్ల ఓట్లు ఎక్కువ లెక్కించారండి. మనం 100 ఓట్లు వేస్తే 150 ఓట్లు లెక్కిస్తే మనం ఏం చేయగలమండి? ఏం చేయలేము. నిన్న నేను మా రవి కూర్చొని మాట్లాడుకుంటుంటే మా రవి అంటున్నాడు, మరి అక్కడి నెగ్గారు కదా, ఇక్కడ నెగ్గారు కదా, ఇక్కడ నెగ్గారు కదా, అక్కడ నెగ్గారు కదా అంటున్నాడు. నేను ఒకటే చెప్పాను, ఏమండి నేను ఒక్క నిమిషం కదా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో దొంగతనం జరిగిందంటే చెప్పాను. దొంగతనం జరిగిందని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారు ఏమన్నారంటే, ఏమన్నా మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయా అన్నాడు. 7-8 ఇళ్ళు ఉంటాయండి. మరి 7-8 ఇళ్ళు దొరకడం మీ ఇంట్లో ఎందుకు జరిగింది? నేను చెప్పానండి, నాకే తెలుసు, నాకే తెలుసండి. అవును, ఎంత పోయింది?
ఇది అది పోయింది పోయింది. ఏమయ్యా దొంగ పడ్డాడు అంటున్నావు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వదిలేసి మీ ఇంట్లోనే పడ్డాడు అంటున్నావు, నమ్మటం నన్ను. అండ్ మీ ఇంట్లో పడి మొత్తం దోయకుండా కొంచెమే దోశాడంటే ఏంటి? నేను చేయనండి, మరి కొంచెమే దోశాడు, నేను చేయనండి. అది నేను చెప్పాలి. మొత్తం అంతా ఎందుకు దోయలేదు నేను చెప్పాలా? మిగతా ఇళ్లలో ఎందుకు దోపిడీ చేయలేదు నేనే చెప్పాలా? ఎలా దోపిడీ చేయడండి, ఎలా చేసాడు, ఇక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి, అదే నేను చెప్పాలా? ఇది ఈవీఎం మరోట నాకే సంబంధం అండి. దొంగ వచ్చాడు, ఇక్కడ 100 ఓట్లు పడితే 150 ఓట్లు లెక్కించారని చెప్తున్నానండి నేను. మీరు చెప్పండి 100 ఓట్లు 150 ఓట్లు కాదు 100 ఓట్లు లెక్కించారు, నాకు ప్రూవ్ చేయండి. అంతేగాని ఎలాగ 100 ఓట్లు పోలైతే 150 లెక్కించాడు, ఎలా వచ్చింది, 150 ఎందుకు లెక్కించాడు, 160 ఎందుకు లెక్కించలేదో నేనేగా చెప్తాను. మరి బీహార్లో జరిగింది, ఎలా జరిగింది, తెలంగాణలో ఎందుకు వచ్చింది, కర్ణాటకలో ఎందుకు వచ్చింది, నేను చెప్తాను ఎలా వచ్చిందో. నేను ఇక్కడ జరిగిందే చెప్తున్నాను, మా ఇంట్లో పడింది అని చెప్తున్నాను. మా ఇంట్లో పడింది ఏంటో చెప్పుకోండి మీరు. అంచేత ఆ రకమైనటువంటి తిమ్మిని బొమ్మిని చేసి ఈ రకమైనటువంటి తికమక పెట్టి మొత్తం రాజ్యాన్ని కొట్టేశారు. దీన్ని కొట్టేసిన దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఈ తస్కరణ, ఈ దొంగతనం మనం ఆపడం కాదు, జరిగిన దాన్ని పోయిన సొమ్మును తెచ్చుకోవాలి. మన రాజ్యాంగ విలువలు పోతున్నాయి, పోయినటువంటి విలువల్ని మనం మళ్ళీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఒకటా చూడడం కాదు. ఒకటి, మీరందరూ ఇళ్లలో ఉంటారు కదా, రోజు తలుపులు వేసుకుంటాం కదా. దొంగ మీరు రోజు తలుపులు వేసుకుంటే మీరు 100% మీ ప్రయత్నం సక్సెస్ అయితేనే మీ సొమ్ము భద్రంగా ఉంటుంది. వాడికి ఒక్క ఛాన్సే, మీకు 100కి 100 మీరు కరెక్ట్గా ఉండాలి. వాడు ఒక్కసారి ఛాన్స్ వచ్చేసారు కదా. సో నాట్ ఈవెన్ 1% షుడ్ బి రిలాక్సింగ్. దొంగకి 1% చాలు. ఒక్కసారి ఒక్క రాత్రి గడ కొంచెం మామూలుగా ఉంటే సరిపోతుంది. మనం సొమ్ము భద్రంగా ఉండాలంటే ప్రతి రాత్రి సరిగ్గా గడ ఉండాలి. దానికి మనం తయారవ్వాలి. ఇది చిన్న విషయం కాదు. దయచేసి దీన్ని డీటెయిల్ ఆలోచించండి. దీనిని మనం అనుసరించాలి, ఆచరించాలి, ఒక సైన్యంగా తయారవ్వాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి. ఆయనకి వేసినటువంటి దండకి ఒక సార్థకత రావాలి.